ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఆషాఢ బహుళ ద్వాదశి త్రయోదశిల తిథిద్వయము, ఇంకా మంగళవారము గౌరీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ప్రతిరోజులాగే సౌందర్యలహరిలోని ఒక శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాము. సవిత్రిభిర్వాచాం శశిమణిశిలా భంగరుచిభిః వసిన్యాద్యాభిస్వాం సహ జనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలా మోద మధురైః. అమ్మా ఆదిశక్తి, జగజ్జనని, నీ యొక్క దివ్యమైన సరస్వతీ స్వరూపంలో నీవు చంద్రకాంత శిలవలే తెల్లని ధవళ ఛాయతో వసిన్యాది వాగ్దేవతలతో కూడి దర్శనమిస్తూ ఉంటావు. ఇలాంటి నీ రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారు నీ యొక్క పరిపూర్ణమైన దివ్యానుగ్రహముతో తమ మంచి కవిత్వాన్ని చెప్పగలుగుతారు. ఆ కవిత్వము ప్రపంచాన్నంతటిని మైమరపింపచేస్తుంది అని ఇలా ఎవరైతే ధ్యానిస్తారో వారందరికీ కూడా నీ దివ్య అనుగ్రహంతో పరిపూర్ణమైన మేధస్సు, తెలివితేటలు కూడా కలుగుతాయి. అమ్మా, నీ యొక్క అనుగ్రహము అత్యద్భుతమైనది, ఎంతో మహిమాన్వితమైనది. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం. ఈరోజు మంగళవారము ఆంజనేయ స్వామి వారికి ఎవరైతే సింధూరముతో స్వామివారి దేహాన్నంతటిని అలది ఆ యొక్క రామనామాన్ని జపిస్తారో, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని అంటూ ధ్యానిస్తే వారికి ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం అంటూ స్వామిని ప్రార్థిస్తే వారికి ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ